సర్వేశ్వరుడు సామాన్యుడు కాదు. ఎంతటి దేవతలకైనా సరే ఈయన దేవుడే. అందుకే వాళ్ళు భయపడుతూ భయపడుతూ వాళ్ళ పనులన్నీ చేస్తారట. భీషాస్మాద్వాతః పవతే భీషోదేతి సూర్య భీషాస్మాదగ్నిశ్చేంద్రశ్చ. అగ్ని అయినా ఇంద్రుడైనా వీళ్ళంతా కూడా భయపడుతూ భయపడుతూ వాళ్ళ పనులు చేస్తారు అని చెప్పారు కదా. ఇంద్రుడు కూడా అంతే. ఇక భయము అంటే గౌరవం అని కూడా అర్థం. స్వామి అంటే నమ్రభావంతో చాలా ఎంతలో ఉండాలో అంతలో ఉండాలంటుంటారే. ఆయన చెప్పాడు ఒక పని అంటే ఆ సమయానికి అది అయిపోవాలంతే. రోజు ఈ సమయానికి ఉదయించాలి, ఈ సమయానికి అస్తమించాలని సూర్యుడికి చెప్తే అది ఆ సమయానికి చెయ్యాలంతే. దానికి వ్యత్యస్తంగా చేయడానికి వీలు లేదంతే. వాళ్ళు అలా భయపడుతూ అమ్మో ఇది స్వామి ఆజ్ఞ, నా ప్రభువు నాకు చెప్పాడు అని ఆ పరమాత్మ యందు ఉండే గౌరవంతో భయపడుతూ భయపడుతూ వాళ్ళు పనులు చేస్తారట. అగ్ని కూడా అంతే, ఇంద్రుడైనా అంతే. అలాంటి ఇంద్రుడికి ఉన్నటువంటి శాపాన్ని ఓ వరంగా చేసి అతన్ని తీర్చిదిద్దాడు వెంకటేశ్వర స్వామి ఆ తిరుమల కొండ మీద అనేది మనకి ఈ నామం ద్వారా తెలుస్తుంది. ఏమండి అంత గొప్పవాడా? సరే, దేవతలకైనా ఎప్పుడు చేసేది, మరి మనుష్యులకు చేయడా అంటే ఏమండి, ఎవరికీ లేనంత గొప్పతనాన్ని పరమాత్మ ఇస్తాడు. ఎప్పుడు? వారి యొక్క ప్రార్థనను బట్టి. మీకు నిజంగా నేను మారాలి, నేను గొప్పవాడిని అవ్వాలని అనిపించాలి కదా. అనిపిస్తున్నారు కానీ అలాగా అనిపించిందా? మీరు నిజంగా గొప్పవాళ్ళు అవ్వాలి, గొప్పవాళ్ళు అంటే బాగా డబ్బున్న వాళ్ళనో బాగా మంచి కార్లలో తిరగాలనో అవి కాదు కోరడం. పరమాత్మ నాకు నిశ్చలమైన భక్తినివ్వు. ఇలా అడిగేవారు ఎవరు ఉండండి. స్థిరమైన ఆస్తి అంటారు కానీ స్థిరమైన భక్తి ఇవ్వని ఎవరన్నా అడుగుతాడా? చెప్పండి. స్థిరమైన భక్తి కావాలి. ఆ భక్తి చంచలం కాకూడదు, కాసేపు ఉండి కాసేపు పోయేదిలా ఉండకూడదు. అలా స్థిరంగా ఉండే భక్తి నాకు ఇస్తావా? అలాంటి భక్తి కనుక ఉంటే స్థిరమైన భక్తి ఉన్నవాడి హృదయంలో దేవుడు పడుకుంటాడు. అందుకే మనం గోదాదేవి ప్రార్థన చేస్తుంటారు చూడండి. నీలా తుంగస్తన గిరి తటి సుప్తం అన్నారు కదా. నీలాదేవికి ఉండేంటి భక్తి పరమాత్మ యందు చాలా గొప్పదిటండి. ఎంత అంటే చాలా ఎత్తైనటువంటి ప్రేమట ఆవిడది. తుంగ అంటే ఎత్తైనటువంటి భక్తి. ఎలాంటిది అది? దాన్ని చూపిస్తున్నారు. స్తనగిరి తటి. ఆవిడ యొక్క హృదయం అనేటువంటి ఆ భక్తి ఎలాంటిదంటే ఆ హృదయస్థానం పర్వత రూపంలో ఉంది అన్నారు. అంటే చంచలం కాదు, అచంచలమైనటువంటి భక్తి. పర్వతం ఎక్కడికైనా కదులుతుందా? కదలదు కదా. ఈవిడ భక్తి కూడా కదలని భక్తి. మనదో కాసేపు ఉంటే కాసేపు ఉండదు. దేవుడి దగ్గరికి వస్తే భక్తి పుట్టుకొస్తుంది, అక్కడి నుంచి బయటికి పోతే ఎటు కొట్టుకుపోతుందో తెలియదు. మన భక్తి అంతా ఇది. చాలామంది భక్తి ఫలం కలిగేదాకా ఉంటుందండి. ఫలం కలగకపోతే అంతే సంగతులు. కొంతమందికి ప్రసాదం వచ్చేదాకా ఉంటుంది. ఒక్కొక్కరితో ఒక్కోటి. అందువల్ల మనం పరమాత్మను కోరవలసింది ఏంటిది అంటే చంచలం కాకూడదు, అచంచలమైన భక్తి కావాలి అని కోరాలి. అలాంటి భక్తి ఎవరికైనా ఉందనుకోండి, వాళ్ళని ఎంత గొప్ప వాళ్ళని చేస్తాడో అది తెలియజేస్తున్న తర్వాత నామం సరే చెప్దాం. ఓం సువర్చల సుతన్యస్త సైనాపత్యభరాయ శ్రీవేంకటేశాయ నమః. సువర్చల అని ఒక ఆవిడ ఉందిటండి. వాళ్ళ పిల్లవాడికి సైనాధిపతిగా తయారు చేసేటండి. సైన్యాధిపతిగా చేసి అనుగ్రహించినటువంటి ఓ వెంకటేశ నీకు నమస్కారము అన్నారు. ఇది వామన పురాణంలో మనకి తెలుస్తోంది. 21, 22 అధ్యాయాల్లో ఏం చెప్తున్నారు ఇందులో అంటే కృతయుగంట. ఆ కృతయుగంలో కుంతల అని ఒక అప్సరస స్త్రీ ఉంది. ఆ అప్సరస స్త్రీ దూర్వాసుడి కంటపడింది. మరి ఏం తప్పు చేసిందో తెలియదు కానీ దూర్వాసుడి కోపం వచ్చి శాపం పెట్టేట. పో భూలోకంలో పడు అన్నాడు. అనగానే పాపం ఆవిడే ఆ శాపం వల్ల భూలోకంలో వీరబాహుడు అనే ఆయనకి కుమార్తెగా జన్మించింది. ఆ వీరబాహుడు అనే ఆయన ఈవిడికి సువర్చల అని పేరు పెట్టాడు. అంటే పేరుకు తగ్గట్టే మంచి వర్చస్సు, మంచి కాంతి ఈ అమ్మాయికి. వేరే రంగులు ఏం వేసుకోక్కర్లేదనమాట.
అంత అందం అన్నమాట ఈ అమ్మాయిది. అలాంటి ఈ కుమార్తె చిన్న చిన్నగా ఎదుగుతూ పెద్దదవుతుంది. ఆ సమయంలో ఈవిడ నర్మదా నదీ తీరం వైపు వెళ్తున్నప్పుడు వరుణదేవుడు ఈవిని చూశాడు. వరుణదేవుడు ఈవిని కామించాడు. ఆ వరుణదేవుని యొక్క అనుగ్రహం చేత ఈవిడ ఒక సంతానాన్ని పొందింది. ఆ సంతానం కలిగినటువంటి పిల్లవాడు సామాన్యుడు కాదు, అతి బలవంతుడు, చాలా బలం కలిగినటువంటి పిల్లవాడు. ఆషాఢ మాసంలో పుష్యమి నక్షత్రంలో పుట్టేట పిల్లవాడు. చాలా గొప్ప బలం కలిగి ఉన్నాడు. 10 సంవత్సరాల వయస్సులో ఆ పిల్లవాడికి తల్లి కాస్త దూరం అయిపోయింది, ప్రాణాలు వదిలేసింది. అంటే ఆవిడ జన్మ మళ్ళీ వెళ్ళి అప్సరసగా మారిపోయింది. మరి ఆ పిల్లవాడు ఒక్కడే ఉన్నాడు. కానీ ఆ పిల్లవాడికి చిన్నప్పటి నుంచి అమితమైన భక్తి అలవాటు చేసింది. పెద్దలందరి ద్వారా ఆ పిల్లవాడు అన్నీ నేర్చుకున్నాడు, వేదాంతాది విద్యలన్నీ నేర్చుకున్నాడు. 12 సంవత్సరాల వయస్సులో ఈ పిల్లవాడు తిరుమల కొండకు వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేయటం ఆరంభించాడు. అలా తపస్సు చేసిన తర్వాత ఎన్ని సంవత్సరాలు, 12 ఏళ్ళు తపస్సు చేసేటండి. ఆ 12 సంవత్సరాలు తపస్సు చేస్తే ఆ తపస్సుకి పరమాత్మ మెచ్చుకొని ఆశ్వీజ మాసంలో స్వామి అనుగ్రహించాడు. ఆశ్వీజ మాసంలోనే ఆయన భగవంతుని యొక్క స్వరూపాన్ని దర్శించాడు. దర్శించి, ఒరే నాయనా, నువ్వు నన్ను చూసావు గనక నీ తపస్సుకు నేను మెచ్చుకున్నా, చాలా గొప్ప బలవంతుడివి నువ్వు, అందువల్ల నిన్ను సైన్యాధ్యక్షుడిగా చేస్తున్నాను. నీకు కూడా నాలాగా 4 భుజాలు ఉంటాయి, చేతిలో ఒక బెత్తం ఉంటుంది. ఎవరైనా అర్థమైందా? విశ్వక్సేనుడు. ఆ విశ్వక్సేనుడివి నువ్వు అవ్వు అని ఈ విశ్వానికి మొత్తానికి సేనకి అధ్యక్షుడిగా నిన్నే చేసేస్తున్నా అని ఆ సైన్యాధ్యక్షుడిగా చేసినట్లుగా మనకి పురాణం చెప్తుంది. అందువల్ల ఇంకొకటి ఏమిటంటే, వైకుంఠంలో ఉన్న విశ్వక్సేనుడు మళ్ళీ వేరేండి. ఆ విశ్వక్సేనుడినే మళ్ళీ భూమి మీద ఇలా అవతారాన్ని మనకి చూపించినట్లుగా ఒక ఐతిహ్యం ఇక్కడ కనపడుతుందన్నమాట. ఏమంటే మరి ఇక్కడున్న విశ్వక్సేనుడు ఎవరండి? ఆయన ఎవరండి? ఆయన ఉన్నాడా లేడా అనకండి. సాక్షాత్తు వైకుంఠంలో ఉన్న విశ్వక్సేనుడు పరమాత్మే అలా ఉన్నాడు. యోసౌ విఘ్నేశ ఇత్యుక్తే సహి నారాయణ స్మృత. వైకుంఠంలో ఎవరైతే విఘ్నాలన్నీ పారద్రోలే ఆ విశ్వక్సేనుడు ఉన్నాడో ఆయన సాక్షాత్తు నారాయణుడే. మరి ఇక్కడ అవతార విశేషంగా ఆదిశేషుని కూడా భూమి మీద పుట్టినట్టు చూపించట్లా, అలాగా ఒక చూపించాలి కనుక ఒకటి అవతార విశేషాన్ని చూపిస్తున్నారన్నమాట. అలా స్వామి ఎవరైనా తపస్సు చేస్తే నిజంగా పరమాత్మ యందు గొప్ప ఆలోచన ఉన్నవాళ్ళని ఎంత గొప్ప స్థాయికి తీసుకువెళ్తాడో ఇందులో మనకి చూపించారనమాట. అది ఎవరు తపస్సు చేసినా వాడికి అనుగ్రహిస్తాడా? అయ్యో, ఆయన విషయంలో ప్రార్థన చేస్తే ఎంత కరిగిపోతాడో తెలుసా? ప్రార్థన నిజంగా మంచిగా చేస్తే తానే వాళ్ళ కడుపు నొచ్చి పుడతాడండి. అలా చేసిన వాడు ఎవరు అంటే దశరథుడు చేశాట.